హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. ఒకసారి వాతావరణం చూడండి, ఎంత హాయిగా ఎంత చల్లగా ఉందో. రాత్రంతా వర్షం పడింది, నాకు తెలిసి ఇవాళ కూడా పడుతుందేమో. చూడండి సార్, చక్కగా ఇప్పుడిప్పుడే మబ్బుల్లో సూర్యుడు. నాకు అనిపిస్తోంది ఎప్పుడు ఇలాగే ఉంటే బాగుంటుంది అని. ఈ నెల రోజులు ఇలాగే ఉంటే ఎంతో బాగుంటుంది, చల్లగా హాయిగా, ఎండ వేడిమి లేకుండా. స్వార్థం అనుకోండి, బట్ ఏం చేద్దాం. సరే, విషయంలోకి వస్తే చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్స్లో బూతులు తిట్టడము, బెదిరించడము. ఒకడైతే నువ్వెక్కడ ఉంటావు చెప్పురా, పెట్రోల్ తీసుకొని వచ్చి తగలబెట్టేస్తాను అని కామెంట్ పెడితే నేను అడ్రస్ ఇచ్చాను, నా ఫోన్ నెంబరు ఇచ్చాను, నా ఇంటి అడ్రస్తో సహా ఒక వీడియో పెట్టాను. రారా నువ్వు వచ్చి కాల్ చేసేయను, ఒకడు మీ ఇంటికి వస్తాను, నా ముందు సమాధానం చెప్పు అన్నాడు. రమ్మని చెప్పాను, ఇచ్చాను. వచ్చారా? కనీసం నేను అడిగాను, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను మీతోటి, లేదా మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, నేనే వచ్చి కలుస్తానని చెప్పాను. కానీ ఎవ్వడూ ముందుకు రాలేదండి. జస్ట్ ఏంటి, కామెంట్స్లో బెదిరించడం తప్ప దమ్ము లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులకు దమ్ము లేదు. గుడ్డిగా అభిమానించడం, కేకలు పెట్టడం, ఆయన సినిమాలు చూసి రెచ్చిపోవడం తప్ప రాజకీయ పరిజ్ఞానం కానీ, దమ్ము కానీ, ధైర్యం కానీ లేదు సార్. నేను చెప్తున్నా ఇప్పటికీ వాళ్ళకి, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ ఒకవేళ పొరపాటున గెలుస్తున్నాడేమో పిఠాపురంలో, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా గెలవడం కోసం నానా హంగామా చేసి, ఎంతెంతో ఏమేమో చేసి, అదేదో ప్రపంచ ఇష్యూ అయినట్టుగా, ప్రపంచంలో ఈయన ఎమ్మెల్యేగా గెలిస్తే అదొక ఏదో వండర్, 7th వండర్ కాకుండా 8th వండర్ అయినట్టు ఏదో కటింగ్స్ ఇస్తున్నారు. ఓకే, డన్. సరే, ఆయన గెలిస్తే గెలిచాడు, అసెంబ్లీలో వచ్చి ఆయన చేసేది ఏం లేదు. ఎందుకంటే రోజు ఒకటి మాట్లాడతాడు. గుంటూరులో పుట్టానంటాడు, ఒంగోలులో పుట్టానంటాడు, ఆదోన్లో పుట్టానంటాడు, ఇంకో చోట ఎక్కడో పుట్టానంటాడు. ఏం చదివానో తెలియదు అంటాడు, ఇంటర్మీడియట్ అంటాడు, 10th అంటాడు, మెకానికల్ ఇంజనీరింగ్ అంటాడు, కెమికల్ ఇంజనీరింగ్ అంటాడు. సరే, ఆయన ఇష్టం. ఆయన ఇప్పుడు అందరూ కలిసి జగన్ని సైకో 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 అంటున్నారు సార్. నిజానికి సైకో జగన్ కాదు, ఎవరో మీరే అర్థం చేసుకోండి. కూటమిలో ఉన్న వాళ్ళందరూ సైకోలే. సో ఏముందండి, ఈ ఒక్కరోజు, ఇవాళ 3వ తేదీ, రేపు సాయంత్రానికి భవితవ్యం తేలిపోతుంది. సర్దుకొని వెళ్ళిపోవడమే. ఎవరు ఉంటారు, ఏం చేస్తారు, ఏమిటి అన్నది ప్రజలు నిర్ణయించేశారు ఆల్రెడీ. చూద్దాం ఏంటి. నేను అదే అంటున్నాను, ఏంటంటే ఇప్పటికి మళ్ళీ చెప్తున్నాను సార్, మీకు ధైర్యం ఉండొచ్చు, కూటమి అధికారంలోకి వస్తుంది, పవన్ కళ్యాణ్ ఒక హోమ్ మినిస్టర్, ఇంకొకడు ఏదో అవుతాడు, సో అందరినీ ఒక పని పట్టచ్చు. నేను ధైర్యంగా ఇప్పటికీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అభిమానులకు దమ్ము లేదు, వేస్ట్ ఫెలోస్. ఇప్పటికీ చెప్తున్నా, మీకు దమ్ముంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నన్ను విమర్శించే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అడ్రస్ చెప్పండి. ఏదో ఐడితో కామెంట్ పెట్టడం కాదు. నేను చాలా ధైర్యంగా చేస్తున్నా. ఎస్, నా ఇష్టం అండి. నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం, రాజశేఖర రెడ్డి అంటే ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టం. నేను పెట్టుకుంటా, లేదా రాజ్యాంగం మనకి ఇచ్చింది ఆ స్వతంత్రం. మీరెవరు సార్, నాకు అర్థం కాదు. నేను ఎన్నోసార్లు చెప్పా, మీరు అభిమానించుకోండి పవన్ కళ్యాణ్ని, కాదంటాం లేదు. ఆయన కాళ్ళు కడగండి, ఆ నీళ్లు నెత్తిని చల్లుకోండి, ఏమైనా చేసుకోండి. బట్ మిగతా వాళ్ళందరూ కూడా అభిమానించాలి అన్న రూల్ ఏం లేదు అని మీరు బలవంతం చేయకూడదు. పవన్ కళ్యాణ్నే అభిమానించాలి తప్పదు అని ఎవరు చెప్పాడరా? అవన్నీ కాదు కదా, యూజ్లెస్ ఫెలోస్. నేను చెప్తున్నాను కదా, రేపు సాయంత్రానికి డిసైడ్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రిగా 2వసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు వైజాగ్లో. ఇది 100% నాకున్న సమాచారం. సరే, ఎన్నో ఎగ్జిట్ పోల్స్, ఇంకోటి ఎన్నైనా వచ్చి ఉండొచ్చు. సో క్షేత్రస్థాయిలో నేను చేసిన ఎంక్వైరీ ఏదైతే ఉందో, నాకున్న పరిధిలో, నాకున్న జర్నలిస్టులో, వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంత ధైర్యంగా చెప్తున్నాను నేను. సో చూడండి, రేపు సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం. మరొకసారి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అభిమానులారా, మీ బతుకు మీరు బతకండి, మీ దారిలో మీరు ఉండండి. అనవసరంగా కామెంట్లు పెట్టడం, అనవసరంగా తిట్టడం చేస్తే మాత్రం
నేను తిట్టడం మొదలు పెడితే, నేను యాక్షన్లోకి దిగడం మొదలు పెడితే కొడకల్లారా ఎవ్వరు జాగ్రత్త. ప్లీజ్ టేక్ కేర్. సో మిత్రులారా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా. మీకు మరిన్ని వీడియోస్ అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ బీవీఆర్ రావు.